వైసీపీ చేసిన మరో ప్రయోగం వికటించింది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ నేతలు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకున్నారు. తిరుపతిలో రా ఎన్టీఆర్ పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూనియర్ రాజకీయ అరంగేట్రం ముహూర్తం ఖరారుకు ఇదే వేదిక కానుందని ఓదరగొట్టారు. అయితే ఈ ప్రయోగం ఆదిలోనే బెడిసికొట్టింది. రా ఎన్టీఆర్ తో సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కుండబద్దలు కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్దమైంది. గత కొంతకాలంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. తమ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా ఈ నెల 18న తిరుపతిలో రా ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశాన్ని వాడుకునేందుకు సిద్దమయ్యారు. ఊరువాడ పేరుతో చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించేందుకు జూనియర్ అభిమానులమంటూ కొందరు తలపెట్టిన ఈ మీడియా సమావేశం వెనుక కర్త కర్మ క్రియ అంతా వైసీపీ నాయకులే ఉన్నారని తెలిసిందే. రా ఎన్టీఆర్ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి గాని ఆ పేరుతో ఉండే సంస్థకు గాని జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సదరు మీడియా సమావేశానికి ఆ సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాలకు ఆయన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేల్చెప్పింది. రా ఎన్టీఆర్ పేరుతో ఉన్న సంస్థకు ఆయన తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారం లేదని విస్పష్టంగా చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా ధృవీకరించని సమాచారం మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని కూడా కోరింది. దీంతో రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైసీపీ నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది. మాకే తెలియదు, అభిమానులంటూ మాకే తెలియదు. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది వాళ్ళు ఏదో అనౌన్స్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో వెబ్సైట్ పెట్టుకొని ఏదో చేసుకుంటాను. వాళ్ళు ఏం చేశారు, తాజులు ఏదో వాళ్ళ సేవా కార్యక్రమం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మేము తప్పు కూడా పట్టాం. ఇది ఇంకో దీన్ని తీసుకొని కాంట్రవర్సీకి వెళ్ళిపోయి ట్రోల్ చేసుకుంటూ హీరో గారి గౌరవం కూడా భంగం కలిగే విధంగా, అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ 4 రోజులు ట్రోల్స్ పోతూ ఉన్నా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు కదా. వాళ్ళు కనీసం దీనికి ఒక క్లారిటీ, హీరో ఎందుకు వస్తారండి తెలియలేదు. మాకే తెలియనప్పుడు హీరో గెట తెలుస్తుంది చెప్పండి. హీరో గెట తెలుస్తుంది, మాకే తెలియదు. అసలు ఇంకోటి ఏంటంటే హీరో కానీ మాకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా అంటారంటే మా వాళ్ళు అభిమానులంతా చెప్పడం అంతా మాది సర్వీస్ ఓరియంటెడ్. సార్ నీ సర్వీస్ చేసుకో, తప్పులేదు. ఎన్టీఆర్ కూడా పేరు పెట్టుకో, తప్పులేదు. కాంట్రవర్సీ జోలికి ఎందుకు వెళ్తున్నారు? ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించాలన్న వారి ప్రయత్నం కొన్ని గంటల్లోనే మిస్ఫైర్ అయింది. కూటమి పార్టీల నడుమ చిచ్చుపెట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ ద్వారా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మడం కూడా అందులో భాగమే.